find the sum of all four numbers by using the digits 0, 2, 4, 7, 8. ఇక్కడ 0 ఇన్వాల్వ్ అయినప్పుడు ఫస్ట్ 0 వాడుకుంటే అది 4 డిజిట్ అవ్వదు, 3 డిజిట్ అవుతుంది. అంటే ఆన్సర్ నంబర్స్ తగ్గుతాయి. అదే ప్రీవియస్ ప్రాబ్లంలో మనకు 120 ఉన్నాయి కదా, ఇప్పుడు 124 డిజిట్ నెంబర్స్ కాకుండా తగ్గుతుంది. చూద్దాం. నంబర్ ఆఫ్ 4 డిజిట్ నెంబర్స్ ఫ్రమ్ 5 digits is equals to 5 నుంచి 4. ఇక్కడ ఫార్ములా NPR మైనస్ ఎంత తగ్గుతుంది అంటే 1 తగ్గుతుంది, పైన కింద కూడా అక్కడ 1 తగ్గుతుంది. అంటే 5P4 మైనస్ 5లో 1 పోతే 4, కింద 4లో 1 పోతే 3. మరి 5P4 అంటే 4 చిక్కులు. 5, 4, 3, 2 మైనస్ 4P 3 అంటే 3 చిక్కులు. 4, 3, 2 ఇదేమో 120 మైనస్ ఇదేమో 24, టోటల్ 96. 120లో 24 పోతే 9. ఇక్కడ కేవలము 96 మాత్రమే ఉన్నాయి. అదే ఇంతకుముందు అయితే వితౌట్ 0 అయితే 120 ఉంటాయి, ఇక్కడ 96. ఓకే రైట్. ఇప్పుడు సేమ్ స్టైల్ డిజిట్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. డిజిట్ ఫస్ట్ 0 ఉంది కదా, 0 తీసుకోకూడదు. ఎందుకంటే ఒక ఆన్సర్ ఇంటూ 0 వేస్తే ఏమైపోతుంది, 0 అవుతుంది. కాబట్టి 0 కాకుండా 2 ఛాన్స్ ఇద్దాం. డిజిట్ 2. సేమ్ స్టైల్ 4 బాక్సులు, సేమ్ 4 బాక్సెస్, 4 బాక్సెస్. యూనిట్ ప్లస్ ట్యూబ్, టెన్స్ ప్లస్ ట్యూబ్, 100 ప్లస్ ట్యూబ్, 1000 ప్లస్ ట్యూబ్. టిక్కు పెడితే చేయబోయే చాలా మొత్తము 5లో ఒక టిక్కు పోతే అక్కడ 4, ఇక్కడ ఖాళీగా 3. కాబట్టి ఆన్సర్ 4P3 మైనస్ పైన ఒకటి తగ్గించాలి కదా, ఎందుకంటే ఇక్కడ 0 నింపకూడదు. 0 నింపితే ఇక్కడ 0 ఫిల్ చేస్తే అది 4 కాదు 3 అవుతుంది. కాబట్టి 0 నింపకూడదు అంటున్నావు కాబట్టి ఇక్కడ మైనస్ పైన ఒకటి తగ్గిస్తావు, కింద ఒకటి తగ్గిస్తావు. ఇంటూ 2. ఏ ప్లేస్లో అంటే యూనిట్ ప్లేసు. రైట్. సేమ్ ఇది కూడా అంతే. 4P3 మైనస్ 3P2 ఇంటూ 2. ఏ ప్లేసు టెన్స్. సేమ్ ఇది కూడా అంటే 4P3 మైనస్ 3P2 ఇంటూ 2. ఏ ప్లేసు 100. అదే ఇక్కడ 4P3 మైనస్ రాదు. ఎందుకు రాదు అని అంటే ఇక్కడ 0 నింపకూడదు, మైనస్ 0 నింపకూడదు, మైనస్ 0 నింపకూడదు, మైనస్ ఇక్కడ ఆ మాట అనకూడదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఆ భాషలో ఎవరున్నారు, 2. అందుకని ఆ డైలాగ్ రాదు. కాబట్టి ఏది డైలాగు, 0 నింపకూడదు అనే డైలాగ్ రాదు కాబట్టి ఇక్కడ మైనస్ రాదు. అంతే. ఇది డిజిట్ 2. ఇప్పుడు సమ్ అన్నాడు కాబట్టి యాడ్ చేద్దామా. 4P3 ఇంటూ 2ని యాడ్ చేస్తా, కామన్ తీస్తే ఇంకా 1110 ఎంత అవుతుంది, 111. మైనస్ 3P2 ఇంటూ 2 కామన్ తీసేస్తే మైనస్ 3P2 ఎక్కడి వరకు ఉంది, 3 రోసే అంటే 100 వరకే. 100, 10, 1 ఎంత 3 ones. అయిపోయి డిజిట్ 2 తర్వాత డిజిట్ 4. సేమ్ ఆన్సర్ 4P3 ఇంటూ 4. 4 ones మైనస్ 3P2 ఇంటూ 4. 3 ones. నెక్స్ట్ డిజిట్ 4 తర్వాత ఎవరు, డిజిట్ 7. 4P3 ఇంటూ 7. 4 ones మైనస్ 3P2 ఇంటూ 7. 3 ones. నెక్స్ట్ డిజిట్ 8. సేమ్ ఆన్సర్ 4P3 ఇంటూ 8 ఇంటూ 4 ones మైనస్ 3P2 ఇంటూ 8 ఇంటూ 3 ones. ఇప్పుడు ఫైండ్ సమ్ ఆఫ్ ఆల్. కాబట్టి సమ్ ఆఫ్ ఆల్ 4 digit numbers is equals to ప్రతి దాంట్లోని ఎవరు కామన్, 4P3 4 ones కామన్ తీసేస్తావు. మరి 2, 4, 7, 8 0 రాయలేదంటే ఇది ఇంటూ 0 వేస్తే 0నే కదా, 0 రాయలేదు. 2, 4, 6, 13, 8 ఎంత 21. మైనస్ 3P2 ఇంటూ 3 ones కామన్ తీసేస్తావు ప్రతి దాంట్లోనూ. 2, 4, 7, 8 కూడితే ఎంత అవుతుంది, 21.
ఇప్పుడు 4 3 3 3 3 అంటే 3 చిటికలు వేస్తాం. 4 3 2 ఎంత 24 మైనస్ 3p 2 అంటారు కాబట్టి 3 into 2 2 చిటికలు వేస్తావు 6 into 21 into 1 1 3 ones here 24 into 21 మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది 504. మరి ఆ 504ని 4 onesతో మల్టిప్లై చేయాలి. 504 504 504 504 అలా యాడ్ చేస్తే డబల్ డబల్ డబల్గా వస్తాయి. 55994 మైనస్ 21 into 6 ఎంత 126. 126ని 126 కొంచెం ప్లస్ 126 126 సో యాడ్ చేస్తా పోతే 13986. సో దీంట్లో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 545958 545958 ఇది సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్ నెంబర్స్ విత్ 0.